ప్రపంచ పశు వైద్యుల దినోత్సవాన్ని పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో నెల్లూరులోని పడారుపల్లి వద్ద కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ పశు వైద్యుల దినోత్సవానికి ముఖ్య అతిథిగా డాక్టర్ టి చలమయ్య నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా పశు వైద్య శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ ఏ రమేష్ నాయక్ మాట్లాడుతూ ప్రపంచ పశు వైద్యం దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటామని, అందులో భాగంగా ఈ సంవత్సరం పశు వైద్యుల శాఖ దినోత్సవం సందర్భంగా పశు వైద్యులకు క్రీడా పోటీలు ఎంతో ఘనంగా నిర్వహించామన్నారు. పశు వైద్యులు మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు క్రీడా పోటీలు నిర్వహించామన్నారు. పశు వైద్యుల దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ సోమయ్య, డిప్యూటీ డైరెక్టర్ నాగమణి, డాక్టర్ మల్లారెడ్డి, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ జయప్రకాష్, డాక్టర్ కృష్ణ మౌర్య, డాక్టర్ ప్రసాద్, పశు వైద్యులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా పశు వైద్యాధికారులందరికీ మేము అభినందనలు తెలుపుతున్నాను. ఈ రోజు మేము వరల్డ్ వెటర్నరీ డే ఎవ్రీ ఇయర్ 4th సాటర్డే మేము జరుపుకుంటాము. దానిలో భాగంగా మేము కొన్ని ఈవెంట్స్ కూడా మేము కలెక్ట్ చేసాము. అట్లాగనే కొన్ని ఈవెంట్స్, స్పోర్ట్స్, వాటిలో భాగంగానే ఇవాళ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాము, కల్చరల్ యాక్టివిటీస్ కూడా మేము చేసుకున్నాము. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ వరల్డ్ వెటర్నరీ డేలో మా ప్రొఫెషన్ యొక్క గొప్పతనము మాకు మేము చెప్పుకునే రోజు ఇది. మేము చేస్తున్న సేవలు పబ్లిక్ కి అవేర్నెస్, తర్వాత ఈ మూగ జీవాలకి మేము చేస్తున్న సేవలు, వాటి రక్షణ గురించి చెప్పుకునే రోజు ఇది. కాబట్టి ఈ సందర్భంగా మాకు కొంతమంది స్పాన్సర్ చేసి సహకరించారు. అదేవిధంగా మా జిల్లా పశు వైద్యాధికారులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఈ వరల్డ్ వెటర్నరీ డే ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము. అందువలన ఎందుకంటే ఈ మా పశు వైద్యాధికారులందరికీ ఒక జిల్లా పశు వైద్యాధికారిగా నేను వాళ్ళందరినీ అభినందిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచ పశు దినోత్సవం సందర్భంగా మన నెల్లూరు జిల్లాలో జడి గారి ఆధ్వర్యంలో మరియు మిగతా అందరూ ఆఫీసుల ఆధ్వర్యంలో ప్రపంచ పశు దినోత్సవం జరుపుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఆల్ ఫ్యామిలీస్ కలిపి, అంటే డాక్టర్లు అంతా బాగా స్ట్రెస్ లో ఉంటారు కదా, ఆ విధంగా సంవత్సరం ఒకసారి పశు సంవర్ధక శాఖ తరఫున ప్లస్ పశు వరల్డ్ వెటర్నరీ డే సందర్భంగా కావచ్చు, ఈ విధంగా చేసుకోవడం ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. దీనికి సహకరించినటువంటి అందరూ సహకరించారు. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాలలో మా యొక్క డిపార్ట్మెంట్ పట్ల ఎక్కువ అవగాహన కావచ్చు, ఏదైనా కావచ్చు. అదేవిధంగా ముఖ్యంగా పశువుల ఆరోగ్యం కావచ్చు, జూనోటిక్స్ అంటారు, ఇందాక సార్ చెప్పారు కదా, సీనియర్స్ చెప్పారు. ఈ జూనోటిక్స్ డిసీజెస్ కొంచెం కంట్రోల్ చేయడం కావచ్చు, మిగతా అన్ని యాక్టివిటీస్, అంటే మా పశుసంవర్ధక శాఖ డిపార్ట్మెంట్ తరఫున అన్ని రకాలైన యాక్టివిటీస్ లో ఆరోగ్యం కావచ్చు, వెల్ఫేర్ కావచ్చు, అదేవిధంగా మానవాళికి మన మనుషులకు సంబంధించినటువంటి ఈ యొక్క మీట్, ఎగ్, వీటికి సంబంధించినటువంటి కావచ్చు, వీటి గురించి అవేర్నెస్ ఎలా చేయడం, డిపార్ట్మెంట్ ద్వారా ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనే విధంగా సంవత్సరం ఒకసారి ప్రతి సంవత్సరం ఏప్రిల్ లాస్ట్ శనివారం వస్తుంది. కాబట్టి ఈ యొక్క పశు సంవర్ధక శాఖ తరఫున వరల్డ్ వెటర్నరీ కి సహకరించిన అందరికీ మరొక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ ప్రపంచ పశు వైద్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ప్రపంచంలో ఉన్న వెటర్నేరియన్స్ అందరూ ప్రపంచం యొక్క పర్యావరణానికి, ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్నారు. దీనికి ప్రచారం లేదా గుర్తింపు పొందడానికి మేము 2000 సంవత్సరం నుంచి ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ నిర్వహణలో భాగంగా మేము, మా కుటుంబాలు ఒక పండుగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకుంటూ ప్రతి సంవత్సరము ఏప్రిల్ మాసము చివరి శనివారము ఈ యొక్క ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉంటాము. ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ ని పెట్టుకుంటాము. అలాగే ఈ సంవత్సరము కూడా ఈ యొక్క ప్రపంచ పశు వైద్య దినోత్సవానికి ఒక థీమ్ ఇవ్వటం జరిగింది ప్రపంచం మొత్తము. ఆ థీము యానిమల్ హెల్త్ టేక్స్ ఏ టీమ్. ఈ యానిమల్ యొక్క హెల్త్ ని కాపాడటంలో అందరము కలిసి, వెటర్నరీ డాక్టర్లు, ప్రొఫెసర్స్, రీసెర్చ్ చేసేవారు, లేబొరేటరీ వాళ్ళు, ఫార్మాస్యూటికల్స్, వీరందరము కలిసి, అలాగే పారా వెటర్నేరియన్స్, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్, మా పనితో పనిచేసే మినిస్ట్రియల్ స్టాఫ్ అందరము కలిసి ఒక టీమ్ గా ఈ యొక్క యానిమల్ హెల్త్ కి మేమందరము కృషి చేయడానికి యానిమల్ హెల్త్ టేక్స్ ఏ టీమ్ గా మేము పనిచేస్తున్నాము.
ఈ థీమ్ని నిజంగా అమలు చేయటానికి, ఈ యొక్క ఉత్సాహాన్ని నింపటానికి, ఈ యొక్క మనము ఈ సంవత్సరంలో బిగినింగ్ లో, అంటే ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ లో మేము ఏప్రిల్ మాసంలో ఈ యొక్క ప్రపంచ పశు వైద్య దినోత్సవము నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా మేమందరం కూడా స్పోర్ట్స్ మీట్ ని నిర్వహించుకుని పిల్లలు, కుటుంబ సభ్యులు, డాక్టర్స్, చివరికి 60 సంవత్సరాల్లో ఉన్న మా జాయింట్ డైరెక్టర్ గారు మేమందరం కూడా గేమ్స్ లో, స్పోర్ట్స్ లో, రన్నింగ్ రేసులో, వాకింగ్ లో, వీటన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేసి వాటికి సంబంధించిన బహుమతులు తీసుకుని ఈ రోజు ఇక్కడ మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆ తదుపరి చాలా మానవాళికి ఉపయోగకరమైన పని రక్తదానము. ఆ రక్తదానము చేయటానికి మేమందరం కూడా, మా వెటర్నరీ ఫ్యామిలీ అందరం కూడా ఈ రోజు ఒక 100 మంది రక్తదానం చేయటానికి మేము ఇక్కడ నిర్ణయించుకుని రెడ్ క్రాస్ ద్వారా వారిని పిలిపించుకుని ఇక్కడ మేము ఈ యొక్క రక్తదానం కూడా చేసాము. దాంతోపాటు మాకు ఈ రోజు మేమందరం చాలా హ్యాపీగా ఉండటానికి, మా శాఖ బాగా అభివృద్ధి చెందడానికి సీనియర్ వెటర్నేరియన్స్ చాలా ప్రధానము. అలాంటి సీనియర్ వెటర్నేరియన్స్ గా ఉండవాడిని ప్రతి సంవత్సరము ఒక 4-5 వెటర్నరీ సీనియర్ వెటర్నరీ అసిస్టెంట్స్, వెటర్నరీ డాక్టర్లుగా ఉండి వాళ్ళు వెటర్నరీస్ రిటైర్ అయిన వాళ్ళని వారి యొక్క రికమెండేషన్ ప్రకారం, అంటే వారి యొక్క అసోసియేషన్ ఉంది, రిటైర్ అయిన వాళ్ళు ఒక 4 మాకు ఇస్తారు. వారిని సేవల్ని ఇక్కడ ప్రశంసిస్తూ వారికి సన్మానం చేయటం కూడా చేస్తాము. ఆ తర్వాత మేమందరం కూడా పిల్లలము అందరం కూడా ప్రత్యేకంగా వేరే వాళ్ళని, ఈ యాంకర్స్ ని వీళ్ళని కాకుండా మేమే యాంకరింగ్ చేసుకుంటూ చక్కగా మా పిల్లలు మేము సంతోషంగా ఇక్కడ డాన్సులు, పాటలు అన్ని కూడా చేసుకుని మేము ఇక్కడ ఒక కల్చరల్ మీట్ ని, ఈ యొక్క బడలికి పోగొట్టుకోవటానికి, ఒక ఉత్సాహాన్ని నింపుకోవటానికి అలా చేస్తాము. స్పోర్ట్స్ మీట్ కూడా అదే ఉద్దేశంతో శారీరకంగా బాగా దృఢంగా ఉండటానికి. శారీరకంగా ఎవరైనా దృఢంగా ఉంటారో వారు మానసికంగా కూడా దృఢంగా ఉంటారు. అలా బాగా పనిచేయటం, ఇదంతా కూడా మా యొక్క ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు ఏదైతే లైవ్ స్టాక్ ద్వారా రావాల్సిన జీడిపి మేమందరం కృషి చేయడం, లైవ్ స్టాక్ ద్వారా ఈ దేశంలో 34% జీడిపి వస్తుంది. అది చాలా గర్వించదగ్గము. దాన్ని ఇంకా పెంచడానికి ఈ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ ని పెట్టి ప్రతి వెటర్నేరియన్ ని కూడా, ప్రతి డాక్టర్ కూడా ఈ యొక్క లైవ్ స్టాక్ ప్రోడక్ట్ యొక్క విలువ పెంచాలి, మీట్, మిల్క్, ఎగ్ యొక్క పెంచాలి, దాని ద్వారా ఆదాయం పెంచాలి, జీడిపి పెంచాలి. అలాగే ప్రాన్ కల్చర్ కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. అది కూడా యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ మా శాఖలో భాగం కాబట్టి ఈ రోజు ఈ లైవ్ స్టాక్ ప్రొడక్ట్స్ ద్వారా వచ్చే ఆదాయం ద్వారా దేశంలోనూ రాష్ట్రంలోనూ జీడిపిని పెంచుకునే అవకాశము మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వారు ఇచ్చే సూచనల మేరకు ఆ ప్లాన్ ప్రకారం విజన్ 2047 ప్లాన్ చేసుకుని మేము పనిచేయడానికి ఉన్నాము. దానికి మేమందరం కూడా ఈ రోజు ఉత్సాహాన్ని నింపుకోవడానికి మేమందరం కుటుంబాలతో కలిసి వెటర్నరీ డాక్టర్స్ అందరం కూడా ఇక్కడ తర్వాత మా సిబ్బందిని, పారా స్టాఫ్ ని అందరినీ కూడా ఇక్కడ పెంచుకుని సంతోషంగా చేసుకుంటూ అందరం భాగస్వాములు అవుతాము. దీనికి సహకరించిన అందరికీ మీడియా సోదరులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు. జై హింద్.